శంభు సరిహద్దుల్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. శంభు బోర్డర్లో రైతులు కదం తొక్కారు. ఢిల్లీ మార్చ్కు వెళ్తున్న రైతులను బలగాలు అడ్డుకున్నాయి. పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులను ఢిల్లీ వైపు వెళ్లకుండా బలగాలు కట్టడి చేస్తున్నాయి. రైతులపై వాటర్ కెనాళ్లతో పాటు బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగిస్తున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో శంభు అంబాల పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. कोई बंदा भी శంభు సరిహద్దుల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ కేంద్రం చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా ఆపేందుకు శంభు బోర్డర్ వద్ద ఇనుప గేట్లను అమర్చారు. అటు హర్యానా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రైతుల ఆందోళనల కారణంగా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంబాలా జిల్లాలోని 12 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఈ నెల 17 వరకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి సుమితా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం తమతో చర్చలకు రావాలని రైతులు కోరుతున్నారు. कोई बंदा भी శంభు సరిహద్దులో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. శంభు బోర్డర్లో రైతులు కదం తొక్కారు. ఢిల్లీ మార్చ్కు వెళ్తున్న రైతులను బలగాలు అడ్డుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులను ఢిల్లీ వైపు వెళ్లకుండా బలగాలు కట్టడి చేస్తున్నాయి. రైతులపై వాటర్ కెనాళ్లతో పాటు బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగిస్తున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో శంభు అంబాల పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. శంభు సరిహద్దుల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ కేంద్రం చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా ఆపేందుకు శంభు బోర్డర్ వద్ద ఇనుప గేట్లను అమర్చారు. అటు హర్యానా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రైతుల ఆందోళనల కారణంగా ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంబాలా జిల్లాలోని 12 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఈ నెల 17 వరకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి సుమితా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం తమతో చర్చలకు రావాలని రైతులు కోరుతున్నారు.
ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? శంభు సరిహద్దులో బాగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రైతులు అంతా కూడా గతంలో మాదిరిగానే శంభు బోర్డర్ దాటి ఢిల్లీలో వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక వీళ్ళందరినీ అడ్డుకునేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా శంభు అంబాలా ప్రాంతంలోని దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. కొద్ది నెలల క్రితం ఇదే శంభులో భారీగా కాల్పులు కూడా జరిగాయి. భారీగా పోలీసులకి రైతుల మధ్య ధర్నా జరిగింది. చాలా రోజుల పాటు ఈ రైతులు కూడా అక్కడి నుంచి అక్కడే వేసి ధర్నా చేయడం, ఇంకా అక్కడే వంట వరపులు చేసుకోవడం, అక్కడే ఉండటం, అక్కడే పడుకోవడం, ఇంకా అక్కడే మొత్తం టోటల్ గా కూడా చూసుకున్నట్టుగైతే అక్కడ పరిస్థితి అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక పోలీసులు ఢిల్లీ పోర్టల్లో కూడా బారికేడ్స్ అన్ని వేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. जो सरदार जगजीत सिंह डल्लेवाल जी बैठे अमरेंद्र पे उनके भी एक बार उनकी हालात देखकर कि भाई हाँ उनकी हेल्थ को कितना नुकसान पहुंच रहा है उसको भी एक बार जानने लेना चाहिए। हरियाणा के एक एमपी आया किसान प्रोटेस्ट के देखो ये एक बीजेपी का चेहरा है, उनकी सोच है सामान्य करती। अगर 700 जो 500 लड़कियां गायब हैं ये बेटी की बातें हैं। नशा पंजाब से नशा फैलाया गया, नशा तो गुजरात के पोर्टल में मिल रहा है 2 लाख करोड़ का, तो यहाँ पे तो आपकी जबान नहीं निकल रही है। आप ये सिर्फ हरियाणा पंजाब का भाईचारा खराब करने के लिए ऐसे बयान दिए जा रहे हैं और ये उनका चेहरा सामने आ रहा है। किसानों के प्रत्येक साइड हम किसानों के हरियाणा के मंत्री